కొంతమందికి చీకటిలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు బుద్ధిపూర్వకంగా ఇంటలెక్చువల్ డార్క్నెస్ ఉంటుంది. అంటే వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకోరు, దేవుడు లేడంటారు. వాళ్ళ జ్ఞానం అంతా కూడా ఇదిగో మేము చదువు మీద సైన్స్ మీద ఉన్నాము అంటారు. దేవుణ్ణి ఒప్పుకునే మనస్సులో వాళ్ళు ఉండరు. అది కూడా చీకటే. అది జ్ఞానంతో నిండిన చీకటి, డంబంతో ఉన్న చీకటి. అది మనుషుల జ్ఞానంతో నింపబడిన చీకటి. అది ఫిలాసఫీలు మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు, కానీ దేవుడి దగ్గరికి ఏమాత్రం రారు. రెండవ చీకటి అదేంటంటే నైతికపరమైనది. అంటే పాపంలో దిగజారిన స్థితి. పాపంలో వ్యభిచారంలోనో లేకపోతే దొంగతనంలోనో లేకపోతే ఇంకో ఏదో ఒక పాపంలోనో పట్టబడి త్రాగుబోతనంలోనో ఉంటాడు వాడు. నైతికంగా బాగా పతనావస్థ స్థితి. ఆ స్థితిలోంచి మిమ్మల్ని దేవుడు పిలిచాడు. అపరాధముల చేత అన్నప్పుడు అంటున్నాడు, ఈవెన్ దో ఇంటలెక్చువల్గా వీళ్ళు డెడ్లో ఉన్నప్పటికీ, డార్క్నెస్లో ఉన్నప్పటికీ చాలామంది బయట మంచిగానే బ్రతుకుతారు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్, క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు దేవుడి చేత పిలువబడ్డారు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డారు. ఇదేదో ఒక మనిషిని తీసుకునే నిర్ణయం కాదు. ఒక మనిషి నేను ఒప్పుకుంటున్నాను ఇక రోజు నుంచి, వాళ్ళు అంటారు కదా రైస్ బ్యాగ్, కానీ రైస్ బ్యాగ్తో అయ్యని పని కాదు ఇది. చీకటిలో నుంచి రావడం, చీకటిలోంచి వెలుగులోకి రావడం. అంటే మిగతా వాళ్ళందరూ ఎందులో ఉన్నారని? చీకటిలోనే ఉన్నారు. క్రైస్తవులకి దేవుడు ఇచ్చినది ఏంటంటే మనమందరం వెలుగు సంబంధం. దీన్ని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు మరలా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ 19వ వచనం చూస్తే చూడండి, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. మానవుడు వెలుగునొద్దకు రాడు కాబట్టే దేవుడు వాడిని తీసుకొస్తున్నాడు వెలుగు దగ్గరికి. మానవుడు రాడు, దేవుడి సత్యంలోకి రాలేడు వాడు. అందుకే దేవుడు వాడిని పట్టుకొని తీసుకొని వస్తున్నాడు. గాడ్ ఓపెనింగ్ దేర్ ఐస్, దేవుడు వాడి కన్నులు తెరుస్తున్నాడు. కాబట్టి ఇది మనది కాదు. అంటే మనకు మన ఇప్పుడు ఈ రోజున యేసుప్రభు దగ్గరికి వచ్చాం. మనం ఏమంటాం? దేవా, నా కన్నులు నువ్వు తెరిచావు, నన్ను చీకటిలోంచి నువ్వు విడిపించావు అని మన మనస్తత్వం ఎట్లా మారిద్ది అని అంటే, ఇదిగో ఒక పలానా ప్రోగ్రాం స్పాన్సర్ చేశానని, డబ్బులు ఇచ్చానని నేను వెలుగులోకి రాలా. ఆయన నన్ను పిలిచాడు, ఆయన నన్ను తీసుకొచ్చాడు.